అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రావులపాలెం వైసీపీ కార్యాలయం దగ్గర నుండి మొదలైన వైసీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీగా కొత్తపేట ఏడీఈ ఆఫీసుకు చేరుకుని ఏడీఈకి కరెంటు బిల్లు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం ఏంటని ప్రశ్నించారు. దొంగ హామీలు చంద్రబాబు మాకొద్దు బాబు అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, చెర్ల అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలకి దాటి 7 నెలలకు రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే వీలైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని మరి ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీలు అనేక ఇచ్చారు. కానీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపం ఈ రాష్ట్ర ప్రజానీకం కరెంటు బిల్లుల సాక్షిగా చూడడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు బిల్లులు మరి విపరీతంగా పెంచి సుమారు 15,000 కోట్ల రూపాయలని భారాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంపై నారా చంద్రబాబు నాయుడు గారు వేశారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఆయన చాలా విషయాలు చెప్పాడు. మరి ఏదైతే నేను కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా అవసరమైతే పవన విద్యుత్ కూడా ఇస్తాను, మీకు ధరలు తగ్గిస్తాననేటువంటి మాట చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు కుక్కతోక వంకర అన్న చందంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసగాడనేటువంటి దాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం సాక్షిగా నిరూపించుకుంటూ మరి ఏదైతే 6